బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దడం, రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, మండల టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, తీగల గోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు, తహసీల్దార్ ప్రమోద్వర, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కిరణ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి పరిశ్రమలు అనేక వస్తున్నాయి. మరి రైతుకు నియమంగా ప్రారంభించిన పోలవరం నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించబడి మరి రైతుకి వెన్నట్టు ఉండి చేయాలని మరి వారి ఆకాంక్షతో మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి పంట చేయూత అందించే విధంగా తమ అకౌంట్లోకి ఈరోజు నేరుగా ప్రభుత్వం పంట సాయం కింద రైతులకి డబ్బులు వేయటం జరిగింది. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి బుట్టాయిగూడెం మండల కేంద్రంలో టైగర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్ గారు, మేము ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక విజయోత్సాహంతో ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సుమారు 24 కోట్ల రూపాయలని ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. సుమారు 34,037 మందికి ఈరోజు నేరుగా రైతులకి అకౌంట్లో ప్రభుత్వం తరఫున చేయూత అందించడం జరిగింది. ఇలాగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో వాళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారి సారథ్యంలో చేయూతను అందిస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో రైతులకు చేయూతను అందిస్తూ ట్రైకార్ నుంచే ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి వారికి పరికరాలు, వ్యవసాయ పనిముట్లు పరికరాలు, ట్రాక్టర్స్ కానీ అలాగే రోటావేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా 90% సబ్సిడీ రూపంలో అందించే విధంగా, అలాగే రైతులు పండించే ఏదైతే పంటకు సంబంధించి డ్రిప్స్ కానీ పైప్స్ కానీ ఇవన్నీ కూడా 95% సబ్సిడీ అందించే విధంగా, అలాగే విత్తనాలు కూడా అగ్రికల్చర్ తరఫున ఉచితంగా విత్తనాలు అందించడం, అలాగే వారు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా ఏదైతే వారు ప్రభుత్వానికి అమ్మిన 24 గంటల్లో